5. అరణ్య హృదయం గూఢ రహస్యం. విహాన్ ముందుకు నడుస్తున్న మార్గం ఇప్పుడు మరింత లోతైన అరణ్యంలోకి తీసుకెళ్తోంది. ఇక్కడి చెట్లు ఎత్తుగా, వేర్లు విస్తరించి ఒక పురాతన రహస్యాన్ని కాపాడుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. గాలి మందంగా ఉంది. ప్రతి శ్వాసలో ఒక గంభీర నిశ్శబ్దం నిండి ఉంది. అతని పక్కన కాంతి జీవి నిశ్శబ్దంగా ఎగురుతోంది. ఈసారి అది మాట్లాడలేదు. అది కూడా ఏదో ఎదురుచూస్తున్నట్టుగా అనిపించింది. కొంత దూరం వెళ్లగానే నేల క్రమంగా పైకి ఎత్తైనట్టుగా మారింది. ముందు ఒక విశాలమైన లోయ కనిపించింది. ఆ లోయ మధ్యలో ఒక ప్రకాశించే గుండ్రటి ప్రాంతం ఉంది. కాంతి, చీకటి రెండూ ఒకేసారి అక్కడ తిరుగుతున్నాయి. విహాన్ మెల్లగా అడిగాడు, అది అరణ్య హృదయం? కాంతి జీవి తల ఊపింది. అవును. ఇక్కడే అరణ్య సమతుల్యత నిలుస్తుంది. ఇక్కడి శక్తి మారితే మొత్తం అరణ్యం మారుతుంది. విహాన్ లోయ అంచున నిలబడి లోపలికి చూశాడు. అక్కడ ఒక పెద్ద రాతి వలయం ఉంది. వలయం మధ్యలో ఒక ప్రకాశించే స్ఫటికం గాల్లో తేలుతోంది. అది ఒకేసారి వెండి, నీలం, బంగారు కాంతులు విడుదల చేస్తోంది. కానీ దాని చుట్టూ మెల్లగా నలుపు పొగ తిరుగుతోంది. విహాన్ గుండె కొద్దిగా భారంగా అనిపించింది. అతను అర్థం చేసుకున్నాడు. ఇది సాధారణ ప్రమాదం కాదు. వారు లోయలోకి దిగారు. ప్రతి అడుగు వేస్తున్న కొద్దీ గాలి కంపిస్తోంది. అరణ్యం ఈ స్థలాన్ని గౌరవిస్తున్నట్టుగా ఉంది. రాతి వలయం దగ్గరకు చేరుకున్నప్పుడు నేలపై చెక్కిన పురాతన అక్షరాలు కనిపించాయి. విహాన్ వాటిని జాగ్రత్తగా చూశాడు. కాంతి మరియు చీకటి వ్యతిరేకాలు కాదు. సమతుల్యత కోల్పోతే శక్తి అస్థిరమవుతుంది. విహాన్ మెల్లగా అన్నాడు, అంటే ఎవరో ఈ సమతుల్యతను భంగం చేశారు. అప్పుడే గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. నలుపు పొగ ఒకచోట చేరి రూపం దాల్చింది. మునుపు చూసిన నీడ మళ్లీ ప్రత్యక్షమైంది. ఈసారి అది మరింత స్పష్టంగా కనిపించింది. మనిషి ఆకారంలా ఉన్నా పూర్తిగా నీడతో తయారైంది. నువ్వు ఇక్కడికి వచ్చావు, అది నెమ్మదిగా చెప్పింది. విహాన్ ధైర్యంగా నిలబడ్డాడు. ఈ అరణ్యాన్ని ఎందుకు బలహీనపరుస్తున్నావు? నీడ స్వల్పంగా నవ్వింది. నేను నాశనం చేయడం లేదు. నేను దాచిన శక్తిని విడుదల చేస్తున్నాను. ఏ శక్తి? విహాన్ ప్రశ్నించాడు. నీడ రాతి వలయం వైపు చూపించింది. ఈ అరణ్యం ఒకప్పుడు మరింత బలంగా ఉండేది. కానీ దాని శక్తిని నియంత్రించారు. నేను దాన్ని మేల్కొలుపుతున్నాను. విహాన్ కాసేపు ఆలోచించాడు. అయితే ఎందుకు జీవం బలహీనపడుతోంది? నీడ కొద్దిసేపు నిశ్శబ్దంగా నిలబడి చెప్పింది. ఎందుకంటే సమతుల్యతకు ధర ఉంటుంది. కాంతి జీవి ముందుకు వచ్చి చెప్పింది. నువ్వు సమతుల్యతను అర్థం చేసుకోలేదు. అతి శక్తి కూడా నాశనం చేస్తుంది. నీడ గంభీరంగా విస్తరించింది. అయితే నిరూపించండి. ఈ హృదయాన్ని రక్షించండి. అప్పుడే రాతి వలయం చుట్టూ కాంతి కదలడం ప్రారంభించింది. 3 ప్రకాశించే చిహ్నాలు నేలపై కనిపించాయి. విహాన్ వాటిని వెంటనే గుర్తుపట్టాడు. ధైర్యం, జ్ఞానం, హృదయం. కాంతి జీవి చెప్పింది. హృదయం సమతుల్యతను స్వీకరించే వారికే స్పందిస్తుంది. విహాన్ ముందుకు నడిచాడు. అతని గుండె వేగంగా కొట్టుకున్నా అతని అడుగులు స్థిరంగా ఉన్నాయి. అతను కళ్ళు మూసుకున్నాడు. తన యాత్ర గుర్తుచేసుకున్నాడు. మొదటి అడుగు. సరస్సు పరీక్ష. జింకను కాపాడిన క్షణం. అరణ్యాన్ని రక్షించిన సమయం. అతని చేతుల నుంచి మృదువైన కాంతి వెలువడింది. ఆ కాంతి స్ఫటికం వైపు ప్రవహించింది. స్ఫటికం స్పందించింది. దాని కాంతి స్థిరంగా మారింది. నలుపు పొగ కదలడం ఆగింది. నీడ ఆశ్చర్యంగా వెనక్కి తగ్గింది. ఇది ఎలా సాధ్యమైంది? విహాన్ ప్రశాంతంగా అన్నాడు. సమతుల్యత బలంతో కాదు. సమతుల్యత అర్థంతో వస్తుంది. కాంతి మరియు చీకటి మధ్యలో ఒక సున్నితమైన కాంతి వలయం ఏర్పడింది. అది 2 శక్తులను సమంగా నిలిపింది. స్ఫటికం మరింత ప్రకాశించింది.
లోయ మొత్తం కాంతితో నిండిపోయింది. అరణ్యం ఊపిరి తీసుకున్నట్టుగా అనిపించింది. నీడ స్వరం మృదువైంది. నువ్వు అరణ్యాన్ని అర్థం చేసుకున్నావు. కాని ఇది ముగింపు కాదు. విహాన్ ప్రశాంతంగా అడిగాడు. అంటే? నీడ మెల్లగా కరిగిపోతూ చెప్పింది. ఈ శక్తిని మేల్కొలిపింది నేను కాదు. ఎవరైనా బయటనుంచి ప్రవేశించారు. విహాన్ గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. బయటనుంచి? కాంతి జీవి గంభీరంగా తల ఊపింది. అరణ్యానికి వెలుపల ఉన్న లోకం కూడా దీనిపై ప్రభావం చూపుతుంది. కొత్త ప్రమాదం వస్తోంది. స్ఫటికం మధ్యలో ఒక దృశ్యం కనిపించింది. అరణ్యం అంచున ఒక పాత ద్వారం తెరుచుకుంటోంది. ఆ ద్వారం నుంచి చీకటి ప్రవహిస్తోంది. విహాన్ లోతుగా ఊపిరి పీల్చాడు. ఇప్పుడు అతని యాత్ర మరింత పెద్దదిగా మారింది. స్ఫటికం నుంచి ఒక చిన్న కాంతి బిందువు అతని వైపు వచ్చింది. అది అతని హృదయం దగ్గర నిలిచింది. కాంతి జీవి మెల్లగా చెప్పింది. ఇది అరణ్య అనుమతి. ఇప్పటినుంచి నువ్వు హృదయ సంరక్షకుడు. విహాన్ ఆకాశం వైపు చూశాడు. అతని కళ్లలో భయం లేదు. కేవలం నిశ్చయం మాత్రమే ఉంది. అతను గట్టిగా అన్నాడు. అరణ్యాన్ని కాపాడుతాను. ఏ ప్రమాదం వచ్చినా ఎదుర్కొంటాను. లోయ నుంచి బయటకు వెళ్లే కొత్త మార్గం తెరుచుకుంది. మార్గం అరణ్యం అంచువైపు తీసుకెళ్తోంది. అతని యాత్ర ఇప్పుడు కొత్త దిశలో సాగుతోంది. అరణ్యం వెనుక నిశ్శబ్దంగా మెరిసింది. ముందు తెలియని ప్రపంచం ఎదురుచూస్తోంది. విహాన్ ముందుకు నడిచాడు.